मत सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। సాయినాథులకు మరొక్కసారి పాదాలకి నమస్కారం చేసుకుంటూ పాదాభివందనం చేసుకుంటూ నిన్న 19వ అధ్యాయము మనం సగంలో చేసుకున్నాం కదా. ఇవాళ మిగతాది పూర్తి చేసుకుందాం. మనకి గణేశునికి, అలాగే సరస్వతీదేవికి, శ్రీరామచంద్రులకి, శ్రీ సాయినాథులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ, నింబోల్కర్ గారికి, హేమాడ్ పంత్ గారికి, విమలా శర్మ గారికి, గురువు గారైన శ్రీరామ్ సార్కి, ఇంకొకటి వాళ్ళ అనిత గారు ఒక మనకి ఎలా చెప్పారంటే, నేను చదువుకుంటా వెళ్తున్నాను కదా, అలా ఒక పేపర్ మన సాయిబాబా అనేది ఫస్ట్ పేజ్ పెట్టాం కదా, అలా కాకుండా చదివేది పేజ్ పెడితే ఇంకా బాగుంటుంది అని ఒక సలహా ఇచ్చారు. సో వారికి మరొక్కసారి ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, గురువు గారైన నారాయణ స్వామీజీ గారికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క గురువుకి, అలవేలు మంగమ్మ సహిత భరద్వాజ మాస్టర్ గారికి, శరత్ బాబూజీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనకి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఈ ప్రకృతి తల్లికి, ప్రతి ఒక్కరి సమక్షంలో మనం చక్కగా కూర్చుని ఇంత చక్కని టయాన్ని మనకి ఆ బుద్ధిని ఇచ్చిన ఆ తల్లికి అనేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ 19వ అధ్యాయంలో మిగతాది తెలుసుకుందాం. సాయిబాబాకి సాయిబాబాకి ఉపదేశం చేయటానికి యోగ్యమైన స్థానము లేదా సమయము అవసరం లేదు. ఆయన లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ సహజంగా, నిశ్చయంగా ఉపదేశం చేసేవారు. ఈ విషయానికి సంబంధించిన ఒక మధురమైన కథను ఆదరపూర్వకంగా వింటే శ్రోతలకి సాయిబాబా దయ, సర్వ వ్యాపకత అనుభవంలోకి వస్తాయి. ఒకసారి ఓ శ్రేష్ఠ భక్తుడు మరో భక్తుడి గురించి చెప్తూ స్వతహాగా చెడు మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎంతగానో నిందించటం మొదలుపెట్టాడు. అతని చక్కటి గుణాలు ఓ పక్కన పెట్టి నోటితో ఎడాపెడా దూషించటం మొదలుపెట్టాడు. అసలు సంగతి పక్కన పడి నిందే వరదలై పొంగి పొర్లింది. ఏదో కారణంతో ఎవరి ఆచరణైనా నింద్యంగా ఉంటే వారిపై జాలిపడి వారికి ఎదురుగానే ప్రబోధం చేయాలి. ఎప్పటికీ నిందించకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నిందించే వృత్తిని అణిచేద్దామన్నా అణగదు. కడుపులో దాగక అక్కడి నుంచి గొంతులోకి వచ్చి, ఆపై మెల్లమెల్లగా పెదవులపైకి పాకి సుఖంగా బయటికి వస్తుంది. నిజంగానే నిందించే వారి లాంటి ఉపకారులు ముల్లోకాలు వెదికినా కనిపించరు. వారిచే నిందించబడే వారికి వీరు అనేక రకాలుగా శుభం కలిగిస్తారు. కొందరు కుంకుడుకాయలతో, కొందరు సబ్బు మొదలైన సాధనాలతో, కొందరు స్వచ్ఛమైన నీటితో మాలిన్యాన్ని కడిగేస్తారు. అయితే నిందించేవారు తమ నాలుకతో ఇతరుల మాలిన్యాన్ని కడిగేస్తారు. ఇతరులకు అలా చేస్తూ తమ మానసిక అధోగతిని సహించేవారు చేసే ఆ ఉపకారం
చాలా గొప్పది. నిందించేవారు నిజంగా ఎంతో వందనీయులు. తాము నిందించే వారిని వీరు అడుగడుగునా సావధానులను చేస్తారు. నింద నిమిత్తంతో వారి దోషాలు వారికి తెలుపుతారు. భవిష్యత్తులో రాబోయే అనేక రకాలైన అనర్థాలను వాళ్ళు తప్పిస్తారు. వారి ఉపకారాన్ని గురించి నేను ఎంతని స్తుతించనో, వారి మహత్వాన్ని సాధు సత్పురుషులు అనేక రకాలుగా వర్ణించారు. ఆ నిందించే వారికి నా నమస్కారాలు. సరే, ఆ భక్తుని నోటి నుంచి నింద ఎక్కువగా రావటం చూసి వినే వాళ్ళకి అసహ్యం కలిగింది. వారందరూ బాబా దర్శనం కోసం మసీదుకి బయలుదేరారు. నిందించే భక్తుడు శౌచం కోసం కాలువ దగ్గరికెళ్ళాడు. సాయిబాబా సర్వజ్ఞులు. భక్తులకు సరిగ్గా సమయానికి శిక్షణనిచ్చేవారు. తర్వాత సాయినాథులు ఏం చేశారో వినండి. భక్తులతో కలిసి బాబా లెండికి బయలుదేరినప్పుడు బాబా ఆ నిందించే భక్తుడి గురించి అడిగారు. దానితో భక్తులు ఇలా అన్నారు: అతను కాలువ దగ్గరికి శౌచానికి వెళ్ళాడు. తమ కార్యక్రమం ముగిసిన తర్వాత బాబా లెండి నుంచి తిరిగి వచ్చారు. కాలువ దగ్గర నుంచి ఆ నిందించిన భక్తుడు కూడా ఇంటికెళ్ళేందుకు తిరుముఖం పట్టాడు. దారిలో అతను బాబాకి ఎదురయ్యాడు. అప్పుడేం జరిగిందో విచారపూర్వకంగా వినమని శ్రోతలను నేను చేతులు జోడించి అడుగుతున్నాను. అక్కడే ఓ కంచె పక్కన గ్రామంలోని ఓ పంది జనుల మలాన్ని మధురమైన పిండి వంటలాగా ప్రేమతో ఇష్టంగా మనసారా తినటాన్ని తమ చేత్తో బాబా ఆ భక్తుడికి చూపించి ఇలా అన్నారు: చూడు, ఆ పంది నాలుకకి అదెంత మధురంగా అనిపిస్తోందో. జనుల మలాన్ని గిలిగి తన ఆప్తులని కోపంతో తరిమేస్తూ తన కోర్కెను యథేచ్ఛగా తీర్చుకుంటోంది. గొప్ప పుణ్యంతో ప్రాప్తించిన ఈ మానవ జన్మను ఈ ప్రకారంగా వ్యర్థం చేసుకునేవారు తమకు విఘాతం కలిగించుకుంటారు. అలాంటి వారు ఈ షిరిడీ నుంచి ఏం ప్రయోజనం పొందగలరు? బాబా ఇలా మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఆ నిందించిన భక్తుడి అంతఃకరణలో ప్రవేశించి తీవ్రంగా గుచ్చుకొని తూట్లు పొడిచాయి. అతనికి పొద్దున జరిగిన విషయం గుర్తొచ్చింది. అప్పుడు బాబా మాటలు మనసులో గాఢంగా ముద్రించుకొన్నాయి. బాబా సరైన సమయం చూసి భక్తులకు అనేక రకాలుగా ఉపదేశించేవారు. అందులోని సారాన్ని హృదయంలో నిల నిలవుంచుకొంటే పరమార్థం దూరమవుతుందా? నా భగవంతుడు నా వాడైతే నాకు మంచం మీదే నే కూర్చున్న చోటే అన్నీ ఇస్తాడు. ఈ సామెత నిజమే కానీ అబద్ధం కాదు. కానీ అన్న వస్త్రాల వరకే ఇది వర్తిస్తుంది. దాన్ని పరమార్థానికి ఆపాదించే వారికి పరమార్థం అన్ని రకాలుగా దూరమవుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత. ఈ బాబా మాటలు ఎంతో అమూల్యమైనవి. ఇంకా కూడా బాబా మాటలు వింటే ఆత్మానందంతో ఊగిపోతారు. భావభక్తి అనే తడి ఉంటే దానితో వాటి మూలం ఎంతో లోతుగా వెళ్తుంది. నేను నీటిలోనూ, భూమి మీద, కట్టెలోనూ, జనుల్లోనూ, అరణ్యంలోనూ, దేశంలోనూ, పరదేశంలోనూ, అలాగే దేదీప్యమానంగా ఆకాశంలోనూ నిండి ఉన్నాను. నేను ఏకాదశిని కాను. నేను 3:30 మూరల పరిమిత దేహంలోనే ఉన్నానని అనుకునేవారి పొరపాటు అభిప్రాయాన్ని దూరం చేయటానికి నేను దేహాన్ని ధరించాను. మనసులో ఏ విధమైన కోరికలు పెట్టుకోకుండా ఏకనిష్టతో కేవలం నన్నే రాత్రింబవళ్ళు భజించే భక్తులకి నాది, నీది అనే అన్యత్వ భావం లేకుండా ప్రత్యక్షంగా నాతో ఏకరూప ఏకరూపత ప్రాప్తిస్తుంది. బెల్లం మాధుర్యం నుంచి వేరుగా ఉండగలదా? సముద్రం తరంగాల నుంచి వేరుగా ఉండగలదా? లేదా కళ్ళు తేజస్సుకి వేరుగా ఉండగలవా? అలాగే నా అమాయక భక్తులు నా నుంచి వేరుగా ఉండలేరు. జనన మరణ పరిభ్రమణలో నిశ్చయంగా తప్పించుకోవాలనుకునేవారు ప్రయత్నపూర్వకంగా శాస్త్రాల్లో చెప్పినట్టు సదాచారంతో ఉండి ఏ రకమైన మనోవికారాలను క్షుబ్ధం కానీకుండా సదా సర్వదా శాంతిగా ఉండాలి. వారు మనసుకి గుచ్చుకొని లేదా
బాధ పెట్టే మాటలను ఏ రకంగానూ అనకూడదు. ఎవరి సున్నితమైన భావనలను దుఃఖం కలిగేలాగా చేయకూడదు. లేదా ఇతరుల అల్పత్వాన్ని విప్పి చెప్పకూడదు. సదా చక్కని పాపరహిత కర్మల్లో నిమగ్నమవ్వాలి. తన కర్తవ్యంపైనే దృష్టి పెట్టాలి. నా వద్ద మనోబుద్ధులను పెట్టి సమర్థుడినైన నన్ను సతతమూ స్మరించాలి. అలాంటి వారి దేహానికి ఎలాంటి బాధలు కలిగినా వారు లెక్క పెట్టరు. ఏ రకమైన భీతి ఖచ్చితంగా పెట్టుకోరు. నా వైపు అనన్యంగా చూసేవారు, పాపాల నుంచి ముక్తులను చేయగల నా కథలను శ్రద్ధగా వర్ణించేవారు, వినేవారు నాపై తప్ప ఎవరిపైనా భక్తి పెట్టుకొని వారి చిత్తం పరమాత్మ స్వరూపమే అవుతుంది. నా నామం పలకండి, నన్ను శరణనండి అని బాబా అందరికీ చెప్పారు. కానీ దానితో పాటు తాము ఎవరో తెలుసుకోవటానికి తమ కథలను శ్రవణం, మననం చేయమని చెప్పారు. ఈ ప్రకారంగా కొందరికి భగవంతుడి నామస్మరణం, కొందరికి భగవంతుడి లీలలను వినటం, మరికొందరికి భగవంతుణ్ణి పూజించటం గురించి బాబా చెప్పేవారు. వేర్వేరు అధికారాలున్న భక్తులకు వేరువేరు నియమాలను చెప్పేవారు. కొందరికి ఆధ్మా ఆధ్యాత్మ రామాయణం, కొందరికి జ్ఞానేశ్వరి పురశ్చరణ, కొందరికి హరివరద పారాయణం, కొందరికి గురు చరిత్ర చదవమని చెప్పేవారు. కొందరిని తమ పాదాల వద్ద కూర్చోపెట్టుకునేవారు. కొందరికి ఖండోబా దేవాలయంలో ఊరికే కూర్చోమని చెప్పేవారు. కొందరు మెళ్ళో విష్ణు సహస్రనామావళిని కరుణతో వేసేవారు. కొందరికి రామ విజయం చదవమని నిర్దేశించేవారు. కొందరికి ధ్యాన ధారణ, నామస్మరణ గొప్పతనం గురించి చెప్పేవారు. కొందరికి ఛాందోగ్య ఉపనిషత్తు, గీతారహస్య గ్రంథాల స్వాభావిక మధురిమని శ్రద్ధగా అనుభవించమని చెప్పేవారు. ఈ ప్రకారంగా కొందరికి కొన్ని, కొందరికి మరికొన్ని ఇలా సాయినాథులు ఇచ్చే దీక్షా పద్ధతులకు లెక్కే లేదు. కొందరికి ప్రత్యక్షంగా, కొందరికి స్వప్నంలో సూచనగా ఉపదేశించే సాయినాథుల జీవన సరళి అద్భుతం. అన్ని జాతులకి చెందిన భక్తులు పరుగు పరుగున బాబా దర్శనానికి వచ్చేవారు. మద్యంపై ప్రీతి ఉన్న వారి స్వప్నంలోకి వెళ్లి బాబా వాళ్ళ ఛాతీపై కూర్చుని చేతులతో కాళ్లతో అణిచేసి మద్యాన్ని ఎన్నడూ ముట్టను అని వాళ్లతో వాగ్దానం చేయించుకునేవారు. అలా ఒట్టు పెట్టేదాకా వారిని వదిలేవారు కాదు. పెళ్లి జరిగే ఇళ్లల్లో జ్యోతిష్కులు గోడ మీద హరిహరుల చిత్రాలను వేసినట్లు సాయినాథులు గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు లాంటి మంత్రాలను కొందరి స్వప్నాల్లోకి వెళ్లి వ్రాసేవారు. కొందరు గుప్తంగా యోగాసనాలు చేసి హఠ యోగ సాధన ప్రయోగాలను చేస్తే బాబా తమ సర్వజ్ఞతతో ఆ విషయం తెలుసుకుని వారికి అర్థమయ్యేలాగా వ్యంగ్యంగా వారిని వారించేవారు. హఠయోగ సాధనలో దేహానికి ఊరికే ఎంతో కష్టము, బాధ కలుగుతాయని, వాటిని తమ భక్తులు చేయకూడదని బాబా కనిపించేది. వారి ఉపదేశం అనేది భక్తి మార్గంపైనే ఎక్కువగా ఉండేది. ఎవరు ఎవరో అపరిచిడు అపరిచిడు అప్ ఎవరో అపరిచితుడితో రొట్టె తిని హాయిగా కూర్చోరాదా, సహనం పెట్టుకుని ఉండరాదా అని కబురు పెట్టేవారు. కొందరిని ప్రత్యక్షంగా కలిసి ఖచ్చితంగా ఇలా చెప్పేవారు: మా మార్గం కఠినమైనది. 1, 2 సార్లు చెప్పి చూస్తాను. కానీ చివరి ప్రయత్నంగా కఠిన పద్ధతులను ఉపయోగిస్తాను. నా మాటలు లెక్క చేయని వాడు ఒకవేళ నా కడుపున పుట్టిన బిడ్డైనా కూడా వాణ్ణి 2 ముక్కలు చేసి పారేస్తాను. సాయిబాబా విద్య, బుద్ధి, పరాక్రమం ఇత్యాది గుణాలతో శ్రేష్ఠ ఉదార అంతఃకరణ ఉన్న మహాత్ములు. సాయినాథులు అద్భుత కృత్యాలను పామరునైనా నేనెలా వర్ణించగలను? సాయినాథులు కొందరికి జ్ఞాన విరక్తులను కలగచేసేవారు. అయితే కొందరికి చక్కని మనోవృత్తిని, భక్తిని కలిగించేవారు. మరికొందరికి సంసారంలో లేక వ్యవహారాల్లో నిర్దోషంగా ఉండే విధంగా సద్వర్తన కలవారిగా క్రమశిక్షణ ఇచ్చేవారు. దానికి ఉదాహరణగా ఒక చిన్న కథను నేను శ్రోతలకు చెప్తాను. ఓసారి మధ్యాహ్నం
బాబా మనసుకి లాగా అనిపించింది. సాయినాథులు స్వయంగా రాధాకృష్ణ ఇంటికి హఠాత్తుగా వచ్చారు. సాయినాథులతో పాటు కొద్దిమంది భక్తులున్నారు. బాబా ఇలా అన్నారు, తీసుకురండిరా, తీసుకురండి, నిచ్చెన తీసుకురండి. వెంటనే ఒకతను అక్కడ నిచ్చెన తెచ్చి పెట్టాడు. బాబా దాన్ని ఆ పక్కనే ఉన్న ఇంటికి ఆనించి పెట్టారు. తాము స్వయంగా ఇంటి కప్పు మీదకెక్కారు. సాయినాథుల మనసులో ఏముందో ఎవ్వరికీ అర్థం కాలేదు. వామన గోంద్కర్ ఇంటికి పెట్టుబడిన పెట్టబడిన ఆ నిచ్చెన ద్వారా సాయి స్వయంగా చకచకా ఇంటి కప్పు మీదకి ఎక్కారు. ఆ పక్కనే రాధాకృష్ణ ఇంటి కప్పు ఉంది. దాన్ని కూడా బాబా దాటారు. అదేమి చమత్కారమో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు రాధాకృష్ణబాయి తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతోంది. ఆమె ఎంతో అస్వస్థగా ఉంది. నిజానికి అప్పుడు బాబా కూడా చాలా బలహీనంగా ఉన్నారు. ఇద్దరు మనుషులు ఆయన్ని రెండు వైపులా పట్టుకోవలసి వచ్చేది. అప్పుడే బాబా నడవగలిగేవారు. అలాంటిది ఇంతటి బలం సాయినాథులకి ఎలా వచ్చింది? వెంటనే రెండో వైపునున్న ఇంటి కప్పు చివరికి వచ్చారు. అక్కడికి కూడా ఆ నిచ్చెనని తెప్పించి దాని ద్వారా సాయినాథులు కిందకి దిగారు. భూమి మీద పాదం మోపగానే నిచ్చెన తెచ్చిన వాడికి ఆలస్యం చేయకుండా వెంటనే రూ. 2 తీసిచ్చారు. 2 చోట్ల ఆ నిచ్చెన పెట్టటమనే పని అతను పడ్డ శ్రమ. కానీ అతని శ్రమకి బాబా ఇంత గొప్పగా రుణం తీర్చుకోవాలా? అక్కడున్న వారికి సహజంగానే కుతూహలం ఉత్పన్నమైంది. నిచ్చెన తెచ్చిన వాడికి బాబా ఇంత డబ్బు ఎందుకిచ్చారని వారిలో ఒకరెవరో బాబాని అడగమన్నారు. ఇంతలో ఎవరో ధైర్యం తెచ్చుకుని బాబాని ఆ విషయం అడిగినప్పుడు బాబా ఇలా అన్నారు, ఇతరుల శ్రమ ఎంత తక్కువైనా దాన్ని ఊరికే తీసుకోకూడదు. ఎవరితోనైనా పని చేయించుకుంటే వారి శ్రమను గురించి మనసులో ఆలోచించాలి. ఎవరి కష్టాన్ని ఊరికే తీసుకోకూడదు అని మన మనసుల్లో నియమం పెట్టుకోవాలి. బాబా అలా ఎందుకు చేశారో దానికి నిజమైన కారణం ఎవరు తెలుసుకోగలరు? అది సాయినాథులకే తెలియాలి. మహాత్ముల మనసులు ఎంతో నిగూఢంగా ఉంటాయి. బాబా నోటి నుంచి వెలువడిన మాటలే మాకు అన్ని విధాలా ఆధారం. వాటిననుసరించి వ్యవహరించాలని నిశ్చయించుకుంటే సంసారంలోని వ్యవహారాలు సజావుగా నడుస్తాయి. రాబోయే అధ్యాయంలోని మధురమైన విషయాలు ఈ అధ్యాయం కన్నా మరింత అందంగా ఉంటాయి. ఒక పని మనిషి కూతురు వేదాంతంలోని గూఢ ప్రశ్నను విప్పి చెప్తుంది. దాసగను హరిదాసు అతను సామాన్య జనాని జనానికానికి ఉపకారం చేయటానికి సంస్కృత భాషలోని ఈశావాస్య అనే పేరుగల ఉపనిషత్తుని మరాఠీ భాషలోకి అనువదించాలని నిశ్చయించుకున్నాడు. సాయి కృపతో గ్రంథమైతే వ్రాసాడు. కానీ ఏదో ఒక గూఢార్థం అర్థం కాకపోవటంతో మనసులో సంశయం కలిగింది. బాబా షిరిడీలో కూర్చుని దాన్ని ఎలా తీర్చారు? సాయినాథులు దాసగనుతో ఇలా అన్నారు, నీవు పార్లేకి వెళ్ళినప్పుడు అక్కడ కాకాసాహెబ్ పనిపిల్ల నీ శంకకు సమాధానమిస్తుంది. ఆ అధ్యాయంలో ఈశావాస్య ఉపనిషత్తు అనే కమలం చుట్టూరా వాగ్దేవత సరస్వతి అనే భ్రమరం ఝూంకారాలు చేస్తూ తిరుగుతుంది. ఆ కమలం గుబాళించే పరిమళాలని కుశలతతో సేవించి బుద్ధిమంతులైన శ్రోతలు ప్రయోజనం పొందాలి. రాబోయే అధ్యాయంలో ఇదే చెప్పబడింది. చేసేవారు చేయించేవారు దయాసాగరులైన శ్రీ సాయియే. శ్రోతలు విశ్రాంతిగా శ్రవణం చేయాలి. అప్పుడు వారికి శుభం కలుగుతుంది. హేమాడ్ పంతు సాయిబాబాకి శరణు వచ్చాడు. అలాగే సమస్త జీవుల్లో ఉండే పరమేశ్వరులో లీనమైనాడు. శ్రోతలు నాకు శ్రద్ధాదానం చేయాలి. ఈ సాయి కథల నిరూపణ మధురంగా ఉంటుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మధునుగ్రహం 2 అనే పేరుగల 19వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की జై. మేము ఏం చేస్తున్నామంటే ఇది చదివిన తర్వాత మళ్ళీ మనకి కొంచెంగా గుర్తుంచుకుని రోజంతా బాబా ఏం చెప్తున్నారు, ఇది చదివి దాన్ని మననం చేసుకుని అది గుర్తుండి అది ఆచరించాలని చెప్తున్నారు కదా. అందుకని ఏం చేస్తున్నామంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అని రాస్తున్నాం అనమాట. అంటే మెయిన్ పాయింట్స్ బాబా ఏం చెప్పారు, అవి మనం ఏం మననం చేసుకోవాలి, దాన్ని మనం ఎలా ఆచరించాలి అని. అంటే నేనెప్పుడు చెప్తాను గదా! నేను చదవటం కాదు, నేనొక శ్రోతని కూడా అని చెప్పి. అలా నాకు విన్న వాటిల్లో కొం ఆ పేరాగ్రాఫ్‌కి కావలసిన ఆ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని కింద డిస్క్రిప్షన్ పెడుతున్నామనమాట. ఒకవేళ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసి చక్కగా రోజు మనం మననం చేసుకొని, మనం ఆచరణలోకి పెట్టాలని, బాబా మనందరికీ అది అందించిన జ్ఞానం అని మరొక్కసారి సాయినాథులకి పాదాభివందనం చేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.